ఓం శ్రీ మాత్రే నమః. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ నక్షత్రానికి ధనలాభం అనేది ఉంది, అలానే ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాము. ఇది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే కందాయ ఫలముల ద్వారా తెలుసుకుంటాము. ఇక్కడ కందాయ అంటే ఏమిటి అంటే ఆదాయము లేదా సంపాదన, ఫలము అంటే ఫలితము. ఈ కందాయ ఫలాలు అంటే ఏంటంటే ఆదాయ అంచనాలు లేదంటే ఆర్థిక అంచనాలు అని అర్థం వస్తుందన్నమాట. ఇంకా ఈ కందాయ ఫలాలు అనేది మనం ఎలా చెప్తాము అంటే గ్రహాల కదలిక అనేది ఆయా రాసుల నక్షత్రాల మీద ఏ విధంగా ఉంటుంది ఒక సంవత్సరం పాటు అన్నది ఈ కందాయ ఫలాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ కందాయ ఫలాలలో మనకి 3 సంఖ్యలు అనేవి ఉంటాయి. ఇందులో ఉన్న ప్రతి సంఖ్య కూడా 4 నెలలకి వర్తిస్తుందన్నమాట. అంటే ఉదాహరణకి ఒక నక్షత్రానికి కందాయ ఫలాలు అనేవి 6, 1, 4 అలా ఉన్నాయనుకోండి. అక్కడ 6 అనేది మొదట 4 నెలలకి అంటే చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఈ 4 నెలలకి మొదటి అంకె. రెండవ సంఖ్య వచ్చి శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం. మూడవ సంఖ్య అనేది మార్గశిరం, పుష్యం, మాఘము, పాల్గుణము. ఇలా 12 నెలలకి ఈ 3 సంఖ్యలు అనేవి చూపిస్తాయి. అలానే మనకి ఈ సంఖ్యలలో కనుక బేసి సంఖ్య వచ్చిందనుకోండి, అంటే 1, 3, 5, 7 అలా కనుక వస్తే అది ధనలాభం. అదే కనుక సరి సంఖ్య ఉంటే, సరి సంఖ్య అనగా 2, 4, 6, 8 దానికి సామాన్య ఫలం అన్నమాట. ఇలా ఒక్కొక్కసారి బేసి సంఖ్య కాకుండా సరి సంఖ్య కాకుండా 0 అనేది వస్తూ ఉంటుంది. ఆ 0 వల్ల ఎటువంటి లాభము అనేది ఉండదన్నమాట. 0 అనేది మొదటి వరుసలో కనుక ఉంటే ఆ మొదటి 0 వలన ఆరోగ్య సమస్యలు, భయాందోళనలు వస్తాయి. మధ్య 0 వలన మానసిక సమస్యలు, శత్రుభీతి, అవమానాలు, రుణ బాధలు ఉంటాయి. ఇక చివరి 0, ఈ చివరి 0 వలన ఆర్థిక సమస్యలు అంటే ధన నష్టం అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉందో చూద్దాము. మొదటిది అశ్విని నక్షత్రం. ఈ అశ్వినికి 3, 0, 4. 3 అనేది బేసి సంఖ్య అంటే ధనలాభం. 0 వలన అంటే ఇక్కడ మధ్య 0 ఉంది. మధ్య 0 వలన రుణ బాధలు, అవమానాలు, శత్రుభీతి కలుగుతున్నాయి అన్నమాట. చివరిగా ఉన్నది 4. ఈ 4 అనేది సమఫలం అంటే నష్టము ఉండదు, లాభము ఉండదు. 3 సంఖ్యలు 12 నెలలని సూచిస్తాయన్నమాట. తర్వాత నక్షత్రం భరణి. భరణి నక్షత్రానికి 6, 1, 1. తర్వాత కృత్తికా నక్షత్రం 1, 2, 3. రోహిణి నక్షత్రం 4, 0, 0. మృగశిర 7, 1, 2. ఆరుద్ర 2, 2, 4. పునర్వసు 5, 0, 1. పుష్యమి 0, 1, 3. ఆశ్లేష 3, 2, 0. మక 6, 0, 2. పుబ్బ 1, 1, 4. ఉత్తర 4, 2, 1. హస్త 7, 0, 3. చిత్త 2, 1, 0. స్వాతి 5, 2, 2. విశాఖ 0, 0, 4. అనురాధ 3, 1, 1. జ్యేష్ఠ 6, 2, 3. మూల 1, 0, 0. పూర్వాషాఢ 4, 1, 2. ఉత్తరాషాఢ 7, 2, 4. శ్రవణం 2, 0, 1. ధనిష్ట 5, 1, 3. శతభిషం 0, 2, 0. పూర్వభాద్ర 3, 0, 2. ఉత్తరాభాద్ర 6, 1, 4. రేవతి 1, 2, 1. తెలుగు నెలల్లో 12 నెలలు కూడా ధనలాభం ఉన్న నక్షత్రాలు వచ్చి అనురాధ, ధనిష్ట. ఆ తరువాత భరణి, కృత్తిక, మృగశిర, రేవతి. దీని తరువాత ఆరుద్ర, పుబ్బ, ఉత్తర, స్వాతి, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్రకి కూడా సమఫలాలు వస్తాయన్నమాట. ఇక పునర్వసు, పుష్యమి, హస్త వీటికి
ధనలాభం ఉంది, అలానే 0 కూడా ఉంది కాబట్టి కొంచెం శూన్యఫలం కూడా ఉంటుంది. దీని తరువాత ధనలాభము అలానే సమలాభము శూన్యలాభము ఉన్న నక్షత్రాలు అశ్వని, ఆశ్లేష, చిత్త, శ్రవణం, పూర్వభాద్ర, మఖ. ఇక చివరిగా శూన్యఫలం ఎక్కువగా ఉన్న నక్షత్రాలు రోహిణి, విశాఖ, మూల, శతభిషం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ 12 రాశుల యొక్క రాజపూజ అవమానాలు అలానే ఆదాయ వ్యయాలు కూడా తెలుసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.